జిల్లాలో ఉత్సాహంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో పాల్గొని దోర్నాల బస్టాండ్ సెంటర్లో సెలవేంద్రాన్ని ప్రారంభించారు. పలు పట్టణాలు మండల కేంద్రాలతో పాటు గ్రామాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులకు, మహిళా సోదరిమణులకు, పత్రికా ప్రముఖులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరి సంకల్పము ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. దేశంలో ఎక్కడైనా సరే పరిశుభ్రతను పాటించాలి, అలాగే పట్టణాలని గ్రామాలని శుభ్రంగా ఉంచాలి అని స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మోడీ గారు పిలుపునిస్తే, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి మన ప్రియతమ నాయకులు పెద్ద ఆయన చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఆయన పిలుపును, వారిచ్చిన పిలుపుని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు గౌరవిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంచేదానికి సాయశక్తుల ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోపక్క మున్సిపల్ శాఖ కూడా ప్రయత్నం చేస్తూ పట్టణాలని, గ్రామీణ వాతావరణాలని అన్నింటినీ కూడా ఒక పరిశుభ్రమైనటువంటి పరిస్థితిలో తీసుకొచ్చేదానికి అందరూ కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. అయితే దీనికి పూర్తి స్థాయిలో మనం సహకరించాల్సిన అవసరం ఉంది. పట్టణ ప్రజలుగా మనం పూర్తి స్థాయిలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని మనకు సహకరిస్తూ స్వర్ణాంధ్ర దిశగా ముందుకు పోదాం. మన అందరికీ బాగుపడే రోజులు వచ్చాయి. మన ప్రభుత్వం బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తూ ఉంది. నిన్ననే మేము దగ్గర 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చే విధంగా రీన్యూ అని ఒక సోలార్ పవర్ కంపెనీని నిన్న ప్రారంభోత్సవానికి నేను కూడా వెళ్ళాను. అంటే అనునిత్యం ఏదో ఒక కంపెనీని తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని బాగుపరచాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీరి విశేష కృషి ఫలితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉంది. ఇంకా 91 పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నాయని కూడా నిన్న మన లోకేష్ బాబు గారు అనౌన్స్ చేశారు. అంటే ఈ కంపెనీలన్నీ వస్తే మన రాష్ట్ర పరిస్థితి దశ మారిపోతుంది. మన అందరికి మంచి రోజులు రాబోతా ఉన్నాయని ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి ఈ విషయాన్ని గమనించవలసిందిగా, మీరు వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తూ, వాస్తవ పరిస్థితుల్ని ప్రజలకు అవగాహన వచ్చే విధంగా తెలియజేస్తూ మనం ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే విధంగా అందరం ముందుకు కదులుదామని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేసుకుంటూ, ఈ స్వచ్ఛాంధ్ర మనం అందరం చదవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుడి చేయిని ముందు చాపి ఈ ప్రతిజ్ఞ చదవలసిందిగా కోరుతా ఉన్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు, అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.